ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్ లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఏం చేశారు అని చెప్పి డీటెయిల్డ్ గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేస్తాము అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసి చేయడం, అయ్యా రండి అయ్యా ఈ ఊరికి, ఈ ఊరిలో దొంగోట్లు ఉన్నాయి, ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, 1 ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసినాడు, ఈ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పున్నాయి అంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడు అట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి తప్పులు దొరికితే తప్పులు నిజమని చెప్పి తెలిస్తే తీసేస్తారు. ఒకవేళ తప్పులు దొరకలేదనుకో ఏం చేయరు, యథావిధిగానే ఉంటాయి. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, నేరం కాదు. నేరం ఏమిటి, తప్పేమిటి అని అంటే ఫామ్ 7 ఫైల్ చేయడం కాదు. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం నేరం. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడం తప్పు, అది నేరం, అది తప్పు. నేరం ఏంటి, తప్పేంటి అని అంటే నీకు సంబంధించిన ఫోటో, కలర్ ఫోటో, మాస్టర్ కాపీ ఎవరి దగ్గర ఉండదు, అది ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి నీ వెబ్సైట్ లో, నీ యాప్ లో పెట్టుకోవడం తప్పు, అది నేరం. ఇవి నేరాలు. మీరు నిజంగా సిన్సియారిటీ ఉంటే క్వశ్చన్ చేయాల్సినట్టు ఇవి క్వశ్చన్ చేయండి. ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ మాదిరిగా చేయగలిగితే రేపొద్దున ఎవరికి భద్రత ఉండదు. రేపొద్దున మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి ప్రైవేట్ కంపెనీలో దొరుకుతా ఉంటే రేపొద్దున ఆ బ్యాంక్ అకౌంట్ ఆయన ఏం చేస్తే మీరు ఏం చేయగలుగుతారు? ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎవరికి అందుబాటులో ఉండకూడదు. కానీ నీ ముఖ్యమంత్రి దగ్గర అందుబాటులో ఉన్నాయి అని అంటే ఆ ముఖ్యమంత్రి ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాడు అని అంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఆధార్ డీటెయిల్స్ తోనూ నీకున్న బ్యాంక్ అకౌంట్ తోనూ ఏమైనా చేయొచ్చు. రేపొద్దున నీకు జీతం పడింది, నీ జీతం నీ దగ్గర నుంచి నీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్ లో లేకపోయినా ఎవడు దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి.